ఇప్పుడు ఇక్కడ కూర్చున్న చాలా మంది యంగ్స్టర్స్, మీకు చెప్తా అసలు ఉపవాసం అంటే ఏమిటో. ఉపవాసం అంటే నిజంగా 40 రోజులు మీరు ఉండదలిస్తే 40 రోజులు ఫేస్బుక్ వాడకూడదు. ఉండగలరా? 40 రోజులు స్క్రీన్లెస్గా గడపాలి. స్క్రీన్లెస్ అంటే అది భక్తి అంటే. కొంతమంది సీరియల్ వాళ్ళు ఉంటారు ఇక్కడ. 40 రోజులు దీపక్ ఏమైనా పర్లేదు, నేను కార్తీక దీపం చూడను. అది ఉపవాసం ఏమ్మా? ఉందా ఆ ఉపవాసం? ఉందా? నిన్ను నువ్వు క్రమశిక్షణలోకి తెచ్చుకోవడానికి. ఏమవుద్దంటే మానవ జీవితంలో మనం కొంతకాలం జీవించాక మనం కొన్నిటి మీద విపరీతంగా ఆధారపడిపోతాం. అవి చెడ్డ విషయాలేం కాదు ప్రతిసారి, కానీ కొన్ని మంచివే ఉంటాయి. ఉదాహరణకి మీరు కాఫీ తాగుతారు, రోజుకి ఒక కప్పే తాగుతారు, కానీ ఆ ఒక్క కప్పు తాగకపోతే మీరు విలవిల్లాడిపోతున్నారు అనుకోండి, మీరు ఉపవాసం ఉండాలి. అయినా ఈ వారం రోజులు ఈ కాఫీ లేకుండా బ్రతుకుతా. ఎందుకంటే మనుషుడు కేవలం కాఫీని బట్టి జీవించడు, నీ నోటి మాట వల్ల జీవిస్తా. యేసుప్రభు నేర్పించింది అదే ఉపవాసంలో. ఉపవాసంలో ఈ భౌతిక సంబంధమైన, లోక సంబంధమైన అవసరమైన విషయాలే. తినడం అవసరమే, నిద్ర అవసరమే, తాగడం అవసరమే, కానీ ఈ అవసరాలకు మించి నీ మీద ఆధారపడతా. ఎప్పుడైతే అవసరాలకు అలవాటు పడతామో అవసరాలు కాస్త వ్యసనాలు అవుతాయి కొన్ని రోజులకి. గమనించండి, ఇది మానవ నైజం, మానవ పరిమితి, మానవ బలహీనత ఇది. కాబట్టి మానవ మాతృలంగా మనల్ని మనం మళ్ళీ డిసిప్లిన్ చేసుకోవాలి.